వేయి పడగల నీడలో రేయి పగలు జగములన్నీయు కాపాడు జనని నీవు లోక కళ్యాణకారిణి శ్రీకరి ఇలా సకల జనులకు సగవే శాంతి సుఖము. వేదములే నీ పుట్టకు ద్వారములై విలసిల్లగా పదునాలుగు లోక నివాసులు నాగుల చవితికి నిన్నే కొలువగా భక్తి భావమున కరిగిన హృదయం పాలధారగా మారగా కరిగిన హృదయం పాలధారగా మారగా అర్చన చేయుచు హారతి నీయగ గైకొన రావే దేవి. దేవి నాగదేవి దేవి నాగదేవి దేవి నాగదేవి దేవి నాగదేవి. అందరికీ నమస్కారం. పెరుమాళ్ సన్నిధికి స్వాగతం. అందరికీ నాగ చతుర్థి యొక్క ముందస్తు శుభాకాంక్షలు. నాగుల చవితి పండుగను విశేషంగా ఏ రకంగా చేసుకోవాలి, అలాగే నాగ ఆరాధనలో ఉన్నటువంటి రహస్యాలేంటి, సర్ప ఆరాధనలో ఉన్నటువంటి వైజ్ఞానిక విశేషాంశాలేంటి అనే విశేషాంశాలతో ఈ వీడియోను తయారు చేయడం జరిగింది. అందరికీ నాగుల చవితి ఏ రకంగా ఆచరించాలి, వల్మీక ఆరాధన అంటే పుట్టను ఏ రకంగా ఆరాధించాలి, అలాగే నాగుల చవితి రోజు పాటించాల్సినటువంటి నియమాలేంటి, సత్సంతాన సౌభాగ్య సిద్ధికి నాగ చతుర్థి వ్రతాన్ని ఏ రకంగా ఆరాధించాలి, అయితే శ్రావణ మాసంలో చేసేటువంటి నాగుల చవితికి, కార్తీక శుద్ధ చవితికి చేసేటువంటి నాగుల చవితికి ఉండేటువంటి భేదాలేంటి అనే విశేషాంశాలతో ఈ వీడియోను రూపొందించడం జరిగింది. అయితే ముందుగా నాగ చతుర్థి కార్తీక మాస శుక్ల చవితిని నాగుల చవితి అని అనవటం పరిపాటి. అయితే నాగ చతుర్థి వ్రతాన్ని ఎందుకు చేస్తాము అంటే మనుషులకు అలాగే సర్పాలకు మధ్య ఉన్నటువంటి అవినావభావ సంబంధాన్ని గుర్తు చేసుకుంటూ సర్పజాతి మొత్తం మన మానవాళి కోసం చేసినటువంటి త్యాగాన్ని స్మరించుకుంటూ చేసేటువంటి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి పండుగే నాగుల చవితి. పూర్వం జన్మేజయ మహారాజు తన తాతగారైనటువంటి పరీక్షిత్ మహారాజు గారికి జరిగినటువంటి తక్షకుడు ద్వారా కాటు పొందినటువంటి విశేషాంశాన్ని తాను స్మరించుకుంటూ నాగజాతిని సమూలంగా నాశనం చేయాలనే ఉద్దేశంతో సర్పయాగం చేస్తాడు. అయితే మానసాదేవి జగత్కారు మహర్షుల సంతానమైనటువంటి అస్తిక మహర్షి నాగుల యొక్క గొప్పతనాన్ని జన్మేజయ మహారాజుకు తెలియజేసి సర్పయాగాన్ని నిలిపివేసేటట్టుగా చేస్తాడు. ఆ రోజు సర్పాలకి అలాగే మానవాళికి మధ్య అవినావభావ సంబంధం అనేది సంస్థాపింప చేస్తారు ఆస్తిక మహర్షి. ఆ సందర్భంగా ఈ సంఘటన కార్తీక శుద్ధ చవితి రోజు జరగటం చేతను ఆ రోజును నాగుల చవితిగా, నాగ చతుర్థిగా కూడా వ్యవహరించి నాగుల యొక్క ఆరాధన చేయాలని పెద్దలు నిర్ణయించడం జరిగింది. ఆ రోజు నాగుల యొక్క నివాసమైనటువంటి వల్మీకాన్ని చేరి వల్మీక ఆరాధన చేసుకోవటం పరిపాటి. ముందుగా శుద్ధ జలాన్ని వల్మీకం మీద సంప్రోక్షించి దానిని వివిధ రకాలైనటువంటి చూర్ణాలతోనూ, ముఖ్యంగా వరిపిండితోనైనా చోడిపిండితోనైనా ఆ వల్మీకాన్ని విశేషంగా అలంకరించి పసుపు కుంకుమలతో మనం సంపూర్తిగా ఆరాధన చేసుకోవాలి.
అన్ని గదుల్లో కూడా పసుపు కుంకుమలతో అలంకరించాలి. అలాగే వస్త్ర యజ్ఞోపవీతాలను మనం వాల్మీకానికి అలంకరించాలి. పూల దండలతోనూ, తులసి మాలలతోనూ, బిల్వ దళాలతోనూ, అలాగే తామరలతోనూ, తంగెడలతోనూ విశేషంగా ఆరాధన చేసుకోవాలి. ఈ రకంగా అలంకరించిన పిదప పసుపు ముద్దను నువ్వుల నూనెతో కలుపుతూ పుట్టలో వేయాలి. మనం ఎంతమంది ఉన్నామో, కుటుంబం సమేతంగా ఎంతమంది వెళ్ళామో అందరము కూడా పసుపు ముద్దలు 3 ముద్దలు వేసేటట్టుగా నువ్వుల నూనెతో వేయాలి. తదుపరి చిమ్మిలిని, నల్ల చిమ్మిలిని, చలిమిడిని, అలాగే పాలను, తదుపరి గుడ్డు లేదా పండును స్వామివారికి సమర్పణ చేసి ధూపాన్ని, దీపాన్ని, అలాగే నైవేద్యాన్ని తామరాకుపై వడ్డించి స్వామివారికి సమర్పణ చేయాలి. అలాగే గురునాథ పుష్పాలతో పుష్పాంజలిని సమర్పించాలి. తదుపరి స్వామివారి విలాసం కొరకు హారతిని, మంత్రపుష్పాన్ని, వాల్మీక ప్రదక్షిణను గావించి మనం పూజ సంపన్నం చేసుకోవాలి. ఎర్రని అక్షంతాలు, అలాగే ఎర్రని పువ్వులను ఈ పూజలో విశేషంగా ఉపయోగించాలి. విభూది చందనాలను కూడా విశేషంగా పూజ కొరకు ఉపయోగించాలి. అలాగే నాగ చతుర్థి పూజ రోజు మనం తప్పనిసరిగా కూడా కొన్ని రకాలైనటువంటి విశేష ఆరాధన, అలాగే నియమావళిని పాటించడం పరిపాటిగా భావిస్తున్నాము. అయితే నాగరాజు వరకు మనం వెళ్ళి పూజ చేసి సంపన్నం చేసుకొని తిరిగి వచ్చే త్రోవలో మనతో పాటు నాగరాజస్వామి కూడా మన ఇంటికి వచ్చేందుకు సిద్ధపడతాడు. కావున మనం పుట్ట నుంచి వెనుక్కు తిరిగి 4 అడుగులు వేసిన తర్వాత మరొక దీపాన్ని వెలిగించి స్వామి ఇక్కడే నిలిచిపో స్వామి అంటూ ప్రార్థన చేసి వెనక్కి తిరగకుండా రావటం అనేది ఆచారంగా కనబడుతుంది. అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి గళ్ళ తువ్వాలు, దాన్నే నాగలగావంచ అంటారు. దాన్ని తడిపి పిండకుండా ఆ తడి వస్త్రాన్ని అలాగే మనం సిద్ధం చేసుకునేటువంటి చిమ్మిలి, చలివిడి వాటన్నిటిపై కప్పి అక్కడికి తీసుకుని వెళ్ళాక దాన్ని పుట్టపై కప్పడం పరిపాటిగా భావిస్తున్నాం. అయితే చల్లదనం కోసం చేసుకునేటువంటి ఈ నాగుల చవితి సంతానానికి సంబంధించింది. ఇందులో ఎన్నో రకాలైనటువంటి వైజ్ఞానిక రహస్యాలు కూడా నిలవై ఉన్నాయి. ఏ పాము కూడా పుట్టను నిర్మాణం చేయలేదు. చీమలు పెట్టినటువంటి పుట్టను తాను ఆశ్రయంగా పొందుతుంది. అలాంటి పుట్టలో ప్రతి పౌర్ణమికి కూడా పాములు కుబుసాన్ని విడిచిపెట్టి కొత్త చర్మాన్ని పొందగలుగుతాయి. ఆ సందర్భంలో వాటి నుంచి వెలువడేటువంటి రసాయనాలు పర్యావరణానికి అత్యంత శ్రేయోదాయకంగా ఉంటాయి. ఈ కారణం చేతను మన పెద్దవాళ్ళు కార్తీక పౌర్ణమి జరిగేటువంటి ఈ పరిక్రియకు ముందుగానే పుట్టను పాలుపోయడం ద్వారా తడిగా చేసి పాము శరీరం నుంచి విడుదలయ్యేటువంటి రసాయనాలు నేరుగా గాలిలో కలిసేటట్టుగా ఈ క్రియను మనకు విధించడం జరిగింది. అలాగే పాముల యొక్క పుట్ట అనేది అత్యంత వేగవంతంగా నిర్మాణం అయ్యేందుకు గాను చీమల అవసరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బెల్లం అలాగే నువ్వులు కలిపినటువంటి చిమ్మిరి ముద్దను వేయటం పరిపాటిగా భావిస్తూ మనకి ఆచారాన్ని విధించారని అర్థమవుతుంది. అలాగే నువ్వులు అనేవి వేడి చేస్తాయి. శీతాకాలం ప్రవేశిస్తుండగా చుట్టూ ఉన్నటువంటి పర్యావరణ వాతావరణం కూడా చల్లబడుతూ ఉండగా శరీరం అనేది ఉష్ణాన్ని సమతాస్థితిని పొందటం కొరకు శరీరం వేడిగా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఆ సందర్భంగా మన పెద్దవాళ్ళు బాగా ఆలోచించి ఈ చిమ్మిలి ముద్దను నివేదించి మనం స్వీకరించడం ద్వారా శరీరం అవతలి ఉష్ణానికి అలాగే లోపలి ఉష్ణానికి సమతాస్థితిని నోచుకుంటుందనే విషయాన్ని ఆలోచించి ఈ ప్రక్రియను మనకు విధించడం జరిగింది. అలాగే సంతానం కోసం నాగులను ఆరాధించడం సనాతనంగా మనకు వస్తున్నటువంటి సంప్రదాయం. అలాగే నాగుల చవితి రోజు పుట్ట దగ్గర ఏదో ఒక 3 రాళ్లను గొడ్రాయి దేవతలుగా మనం పుట్ట ముందుగా నిలిపి వాటిని పసుపు కుంకుమలతో అలంకరించుకొని వాటికి నూకను మనం చలివిడి పెట్టేటప్పుడు వచ్చేటువంటి నూకను జాగ్రత్త చేసి పుట్ట దగ్గరకు తీసుకుని వెళ్ళి ఈ గొడ్రాయి దేవతలకు నైవేద్యంగా సమర్పించాలి. నూకను మీకిస్తున్నాం, పిల్లల మూకని మాకియండి అంటూ
ప్రార్థన చేసి ఏ జన్మలోనైనా కూడా గొడ్రాలు అనేటువంటి పేరు పడకూడదని స్త్రీలు ఈ గొడ్రాయి దేవతలకు పూజలు చేస్తారు. వీరి అనుగ్రహం వలనే సంతానం కలుగుతుందని, రాయిని కూడా గర్భిణిగా చేయగలిగేటువంటి మహిమాన్వితమైనటువంటి శక్తులు ఈ గొడ్రాయి దేవతలకు ఉంటాయని, నాగదేవతలకు రక్షకులుగా ఉంటే ఈ గొడ్రాయి దేవతల ఆరాధన ద్వారా మనం సంతానాన్ని, సౌభాగ్యాన్ని పొందగలుగుతామని సనాతన ధర్మం తెలియచేస్తుంది. అందుకే దేవాలయాల్లో మనం నాగశిలలను చూస్తాం. వాటికి పరిక్రమగా ఈ గొడ్రాయి దేవతల ఆరాధన నాగుల చవితి పూజా విధానంలో మనకు కనబడుతుంది. అయితే నాగుల చవితి పూజ చేసేటువంటి వారు ఈ నాగల గావంచాలో ఎన్ని గళ్ళుంటాయో అన్ని వేల సంవత్సరాలు నాగాలోకంలో వసించేందుకు అర్హతను సంపాదిస్తారని పురాణాలు మనకు తెలియజేస్తున్నాయి. ఆ రకంగా మనం ఆరాధన చేసుకున్న తర్వాత ధూపదీప నైవేద్యాలను స్వామివారికి సమర్పించి, మంగళ నీరాజనాలను కూడా సమర్పించి, స్వామివారి విలాసం కొరకు కొద్దిగా మతాబులను అలాగే బాణాసంచాను కాల్చుకొని మనం ఇంటికి చేరుకుంటాం. అయితే నాగుల చవితి వాల్మీకి ఆరాధనకు వెళ్ళేందుకు ముందుగానే మనం ఇంట్లో వంటను పూర్తి చేసుకోవాలి. అయితే ఆ రోజు కోసిన పదార్థాలు, తరిగిన పదార్థాలు తినకూడదు కాబట్టి ముందుగానే వంటనంతటినీ కూడా సంపన్నం చేసుకోవాలి. పుట్ట నుంచి వచ్చాక మరి నిప్పు వేయకూడదనేసి మనకి నమ్మకాలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు ముందుగానే వంట తేల్చుకొని, అలాగే రాత్రి మన అల్పాహారం కోసము, అలాగే మధ్యాహ్న భోజనాల కోసము, అలాగే ఉదయం తీసుకునేటువంటి అల్పాహారం కోసం మనం ముందుగానే సిద్ధం చేసుకొని, పోపులు, తాలింపులు అన్నీ కూడా వేసేసుకొని, ఎటువంటి నిప్పు మరి వేయాల్సిన అవసరం లేకుండా మన ఇంటిని సంపన్నం చేసుకోవాలి. ఆ రోజు పుల్లలు విరటం కానీ, లేదా గ్రహణం తర్వాత మనం ఎలాంటి నియమావళిని పాటిస్తామో ఈ పుట్ట నుంచి వచ్చాక కూడా అలాంటి నియమావళిని పాటిస్తూ ఉండాలి. ఎందుకంటే నాగరాజు మనతో పాటు ఒక ఆత్మరూపంలో, ఒక జ్యోతి స్వరూపంగా మనతో పాటు వస్తారని, సాయంత్రం వరకు మనతో పాటే ఉంటారని, సాయంత్రం మనం మళ్ళీ దివిటీలు కొట్టి స్వామివారిని సాగనంపాలని మనకి సనాతన ధర్మం తెలియజేస్తుంది. కాబట్టి మనం ఆ రకంగా స్వామివారు వచ్చినందుకు అతని కళ్ళల్లో మనం పోపులు వేసేసి, నిప్పులు వేసేసి అతని శరీరాన్ని కాల్చకుండా అలాగే జాగ్రత్తగా చూసుకోవాలనేసి మనకి పుట్ట నుంచి వచ్చాక నిప్పు మరి వేయకూడదనేసి, వంటలు మరి చేయకూడదు, పోపులు తాలింపులు పెట్టకూడదు, స్వామి కళ్ళల్లో తుడుతాయి అనేసి అంటూ ఉంటారు. కాబట్టి మనం ముందుగానే రాత్రికి కావాల్సిన ఇడ్లీలైనా, కుడుంబుట్లైనా ఏవైనా పెట్టుకొని ముందుగానే రాత్రికి, మధ్యాహ్నానికి, ఉదయానికి కావాల్సిన ఆహార విశేషాలని అన్నింటినీ సిద్ధపరచుకొని మనం పుట్ట దగ్గరికి వెళ్ళాలి. అయితే చలివిడితో 9 రకాలైనటువంటి పాముల ఆకారాలని అరిటాకు మీద కానీ, తమలపాకు మీద కానీ చేసుకొని పుట్ట మీద వాటి నుంచి వాటికి నాగేంద్ర అష్టోత్తర శతనామావళితోనూ, గౌరీ అష్టోత్తర శతనామావళితోనూ మనం పూజ చేసుకోవాలి. అయితే నవనాగులు కద్రువ సంతానమైనటువంటి సర్పాలలో 9 మంది విశేషమైనటువంటి ఖ్యాతిని గడించారు. వారి పేర్లు అనంతుడు, వాసుకి, శేషుడు, పద్మనాభుడు, అలాగే కంబలుడు, శంఖపాలుడు, ధృతరాష్ట్రుడు, తక్షకుడు, కాళీయుడు. ఈ 9 మందిని కూడా అలా పాముల రూపాల్లో మనం పెట్టుకొని వారిని ఆరాధన చేసి పూజ అయిన తర్వాత ఆ 9 పాములను కూడా మనం పుట్టలో వేసేయటం ఆచారంగా వస్తుంది. అయితే మనం పసుపు ముద్దని, నూనెను వేయటంలో అంతర్యం ఏంటి అంటే, పాములకు నువ్వులన్నా అలాగే నూనెన్నా కూడా విశేషమైనటువంటి ప్రీతి. అలాగే పరిశుద్ధి చేయటం కోసం పుట్టని మనం పసుపుతో శుద్ధి చేసుకొని తర్వాత పూజకు ఉపక్రమించడం అనేది ఈ పసుపు వేయటంలో అంతర్యంగా మనం భావించవచ్చు. అలాగే శరీరంలో కూడా నవరంధ్రాలు ఉంటాయి, పుట్టకు కూడా నవరంధ్రాలు ఉంటాయి. ఆ రోజు మనం పుట్టలో పాలు మాత్రమే వేస్తాము, అలాగే చిమ్మిల్ని కూడా వేస్తాము. అదే రకంగా ఉపవసించి మనం కూడా కేవలంగా చిమ్మిలి, చలివిడి పాలతోనే ఉపవసించినట్లయితే మనకు నాగ అనుగ్రహం కలుగుతుందనేసి మనకు సనాతన సంప్రదాయాలు అనేవి తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి నాగుల చవితి రోజు వీలైనంత మట్టుకు మనం ఉపవసించి నాగారాధన చేసిన తర్వాత కూడా మన ఉపవాసాన్ని కొనసాగించినట్లయితే మనం విశేషమైనటువంటి నాగదేవత యొక్క అనుగ్రహానికి మనం పాత్రలం కావచ్చు అనేటువంటి విధానాన్ని కూడా మనం పరిశీలించవచ్చు ఈ నాగుల చవితి పండుగలు. అలాగే
ఉదయం లేవగానే మనం శుభ్రంగా శుచిగా ఉండాలి. అలాగే తలస్నానం కూడా మామూలు నీళ్ళతోనే చేయాలి, కానీ తల రుద్దుకోకూడదు, అలాగే తల దువ్వుకోకూడదు. ఇలాంటి సంప్రదాయాలు కూడా మనకి ఈ నాగవ్రతంలో కనబడుతూ ఉంటాయి. శుచిగా ఉండి మడి కట్టుకుంటూ స్వామివారికి కావాల్సినటువంటి చలిమిడిని, చెమ్మిల్ని, నల్ల చెమ్మిలి అంటే నల్ల నువ్వులతో చేసినటువంటి నువ్వుల ముద్దలు, అలాగే తెల్ల నువ్వులతో చేసిన నువ్వుల ముద్దలు స్వామివారి కోసం సిద్ధం చేసుకోవాలి. అలాగే పోకలు, అలాగే ఆకులు, వాటిని కూడా సిద్ధం చేసుకోవాలి. స్వామివారి కోసం యజ్ఞోపవీతాన్ని పసుపు కుంకుమలతోనూ చందనంతోనూ అందంగా తయారు చేసుకోవాలి. అలాగే స్వామివారి కోసం కళ్ళను తయారు చేయాలి. 2 దూది ఉండలను గుండ్రంగా నిరుపుకొని వాటికి పసుపు కుంకుమలను అలంకరించి స్వామివారి కళ్ళుగా వాటిని మనం వేయటం అనేది సంప్రదాయంగా కనబడుతుంది. అలాగే చలివిడి ఆడుకునేటప్పుడు ఉన్నటువంటి వచ్చిన నూకను కూడా మనం జాగ్రత్త చేసుకొని పుట్ట దగ్గర తీసుకుని వెళ్ళాలి. స్వామివారి పూజ కొరకు చందనాన్ని, కుంకుమను కూడా తీసుకొని వెళ్ళాలి. అలాగే విభూతిని కూడా తీసుకుని వెళ్ళాలి. స్వామివారికి నాగపంచమి నాగుల చవితి వ్రత విధానాన షోడశోపచార పూజ విధానం కొరకు అక్కడికి మనం సంకల్ప పాత్రను, అలాగే ఒక కలస చెమ్మును, పంచామృతాన్ని, అలాగే పాలెను, అలాగే ఎర్రని అక్షంతాలను, వస్త్ర యజ్ఞోపవీతాలను, అలాగే నాగలి కావంచాను, పువ్వులను, తామరలను, తంగిడులను, అలాగే గురునాథ పుష్పాలను అన్నింటినీ కూడా మనం చక్కగా జాగ్రత్తగా ఎలా తీసుకెళ్లాలో ముందుగానే నిర్ణయించుకొని ఒక నియమం ప్రకారం మనం వాటినన్నింటినీ ముందు రోజునే కొంచెం చక్కబెట్టుకొని వాటినన్నింటినీ ఉదయాన్నే తీసుకుని వెళ్ళాలి. వర్జున్ దుర్ముహూర్తం ఏమీ లేనటువంటి శుభ ముహూర్తం చూసుకొని ఆ సందర్భంలో పుట్టను శుభ్రం చేసుకొని ఆ పుట్టలో మనం ఈ వాల్మీకి ఆరాధన చేసుకొని స్వామివారికి పూజ చేసుకోవాలి. అయితే స్వామివారిని ప్రార్థించేటప్పుడు కొన్ని రకాలైనటువంటి పద్యాలు కూడా మనం పాడుకోవచ్చు. మా చిన్నతనంలో మా పెద్దమ్మ గారు ఇలాంటి పద్యాలు పుట్ట దగ్గర చెప్పుకోవాలనేసి మాకు చిన్నప్పటి నుండి చెప్తూ ఉండేవారు. మేము తర్వాత తరానికి మా అన్నయ్యల పిల్లలు వాళ్ళందరికీ కూడా మేము ఇలానే చెప్తున్నాం అన్నమాట. పద్యాలను కొంచెం పరిశీలించినట్లయితే, నడుము తొక్కితే నా వారనుకో, నీడ తాకితే నీ వారనుకో, తోక తొక్కితే తొలగిపో, కంటపడితే కరుణించుము నాగన్న అంటూ స్వామివారు మనం స్వామికి ఎదురైనా కూడా మమ్మల్ని కరుణించి పక్కకి తప్పుకోవాలనేసి విన్నవించుకోవాలంట. అలాగే నాగయ్య నా తండ్రి నన్నేలుమయ్యా, నాగయ్య నా తండ్రి కన్నయ్య నా తప్పు సవరించి నన్నేలుమయ్యా, ఈ దీప బతికితే ఇక ఎన్నటికి నీ చావు లేదన్నా, తోకను తొమ్మన్నోరు ముత్యాలు గలనాగ, పక్కన 10,000 పడగలు గలనాగ, పడగల మీది చిన్ని కృష్ణుని పాదములో గలనాగ, దిగునాగ దిగునాగ దిగిరా నాగ, జయమంగళం నిత్య శుభమంగళం, నాగన్న నను కన్న తండ్రి నన్నేలు నా తండ్రి, జయమంగళం నిత్య శుభమంగళం అంటూ చిన్న చిన్న పద్యాలు గురువుగారు అలాగే పెద్దమ్మగారు కూడా నేర్పించేవారు. వాటిని మేము చిన్నప్పటే కంఠస్థ పట్టేసి వేసేవాళ్ళం పుట్ట దగ్గర. అలాగే కుటుంబం అందరూ కలిసి, పెదనాన్న పిల్లలు, చిన్నాన్న పిల్లలు అందరూ కలిసి పుట్ట దగ్గరికి వెళ్ళటం, పుట్టలో ఈ ఆరాధన చేసుకోవటం అవన్నీ కూడా విశేషంగా చేస్తూ, అలాగే గద్దెనాగరాజు స్వామి అని ఇంటిలోనే ఇలవేల్పు స్వామి గద్దెనాగరాజు స్వామి కూడా ఇలాగే పుట్ట దగ్గర మనం చేసే ఆరాధన అంతా కూడా ఇంటి దగ్గర ముందు చేసుకొని, ఇంటి దగ్గర గద్దెనాగరాజు స్వామి అని సింహాసనంలో కూర్చున్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వరునికి ఆరాధన చెల్లించుకొని తర్వాత పుట్ట దగ్గరికి వెళ్ళి ఆరాధన చేసుకునే సంప్రదాయం కూడా మనకి ఉంది. కాబట్టి మనం ఈ పూజా విశేషాలన్నింటినీ మన సనాతనంగా మన కుటుంబ పెద్దలను అడిగి వారు ఏ విధానాన్ని అనుసరిస్తున్నారో మనం కూడా ఆ విధానాన్ని అనుసరిస్తూ మనం చేసేటువంటి పూజా విధానంలో గల ఆంతర్యాలను, మర్మాలను కూడా మనం తెలుసుకొని మన తర్వాత తరానికి కూడా అందించడం ద్వారా వాళ్ళు ఇంత వైజ్ఞానిక రహస్యాలు మన ఋషులకు, మునులకు, మహర్షులకు ముందుగానే తెలిసి మనకి సంప్రదాయాలు పెట్టారనుకొని మన హైందవ ధర్మం పట్ల వాళ్ళకి ఆసక్తి, అలాగే గౌరవాలు కూడా, మర్యాదలు కూడా పెరుగుతాయి. కాబట్టి మీరు తెలుసుకోవాలి, తర్వాత తరానికి తెలియజేయాలనేదే ప్రయత్నం. అయితే ఈ రకంగా నాగ ఆరాధన చేసుకున్నాక అక్కడ స్వామివారికి పాలను, అలాగే చెమ్మిలిని, అలాగే నువ్వుల ముద్దలను అన్నింటినీ కూడా సమర్పించుకున్నాక ఇంటికొచ్చి స్వామివారికి మనం
ముందుగానే సిద్ధపరచుకున్నటువంటి నైవేద్యాలన్నింటినీ తామరాకు మీద వడ్డించి స్వామివారికి నివేదన చెల్లించుకోవాలి. సాయంత్రం వరకు కూడా దీపాన్ని వెలిగించుకొని ఇంటి దగ్గర స్వామివారికి ఆ రకంగా పూజ చేసుకుంటాము. చీకటి పడగానే మళ్ళీ దీపావళి మాదిరిగానే దివి దివి దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి అనుకుంటూ స్వామివారికి దివిటీలు కొడుతూ స్వామివారికి సాగనంపాలి. అలాగే ఆ రోజు మనం ఇంటి ముందు వేసుకునేటువంటి నాగ పడిగల గురించి అది ఏ రకంగా వేసుకోవాలి, ఎన్ని గళ్ళు వేసుకోవాలి అనేటువంటి విశేష అంశాలతో మళ్ళీ ఇంకొక వీడియో మీ ముందుకు వస్తుంది. వాటిని కూడా మీరు ఆదరించాలి. అలాగే ఆ స్వామివారికి నూకను సమర్పించడంలో ఆంతర్యం ఏమిటి, పిల్లల మూకలను మనకి నాగులు ఏ రకంగా అనుగ్రహిస్తాయనే విశేష అంశాలను కూడా తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాము. అయితే నవనాగ స్తోత్రాన్ని మనం ఈరోజు పఠించడం ద్వారా నాగదేవతల వల్ల కలిగేటువంటి భయాలను, ఆందోళనను మనం తొలగించుకోవచ్చు. అలాగే సంతానానికి స్వాములు, నాగేంద్ర స్వాములే మనకి ప్రసాదిస్తారు కాబట్టి సంతానం కావాలనుకునే వాళ్ళు తప్పనిసరిగా నాగ ఆరాధన విశేషంగా చేసుకోవాలి. అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలం శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళియం తదా ఏతాని నవనామాని నాగానాం చ మహాత్మనా సాయంకాలే పఠే నిత్యం ప్రాతఃకాలే విశేషత సంతానం ప్రాప్యతే నూనం సంతానస్య చ రక్షక సర్వబాధా వినిర్ముక్త సర్వత్ర విజయీ భవేత్ సర్పదర్శనకాలే వా పూజాకాలే చ యః పఠే తస్య విషభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ అనుకుంటూ ఈ నవనాగ స్తోత్రాన్ని మనం పఠించాలి. అలాగే పొద్దున్న ఈ శ్లోకాన్ని, ఈ నవనాగుల్ని స్మరించినట్లయితే మనకు నాగదోషాలు తొలగుతాయని, అలాగే నాగులు ఎప్పుడైనా మనకు ఎదురుపడిన వేళల్లో మనకి ఈ నవనాగుల్ని స్మరించినట్లయితే వారి వలన కలిగేటువంటి విషభయాలు మనకు తొలగజేస్తారనుకుంటూ ఈ ఫలశ్రుతిని మనం చెప్పుకోవటం జరిగింది. ఈ రకంగా నాగ ఆరాధన చేసుకోవటం ద్వారా మనకు సత్సంతాన సౌభాగ్యాలు సిద్ధిస్తాయి అనేది పురాణ వచనము. నాగుల చవితి వ్రతాన్ని సనాతనంగా ఏ రకంగా చేసుకోవాలి, మనకు సంప్రదాయాలు ఏ రకంగా చెప్తున్నాయనే విశేష అంశాలతో ఈ వీడియో రూపొందించాము. అయితే ఈ వీడియోలో చెప్పిన విధానంగా మీరు నాగుల చవితి పండుగను జరుపుకొని కుటుంబం అందరూ కూడా ఎటువంటి విషభయాలు లేకుండా స్వామి అనుగ్రహంతో ఆరోగ్య సంపద సౌభాగ్యాలతో వెలసిల్లుతారని మనసారా కోరుకుంటున్నాం. నాగుల చవితి పండుగ అనేది వ్యవసాయం చేసేటువంటి రైతులు చేసేటువంటి పండుగ. అయితే తదనంతర కాలంలో అది అందరూ జరుపుకునేటువంటి పండుగగా మనం పరిగణలోకి తీసుకుంటున్నాము. అయితే పూర్వం ఒకప్పుడు రైతులు నాగులు బారిన పడి విపరీతంగా మరణిస్తూ ఉండడంతో వాళ్ళు ఏడాదికి మిమ్మల్ని ఒకసారి పూజ చేసుకుంటాము, మమ్మల్ని రక్షించండి, మా కాయ కష్టాన్ని మీరు గుర్తించండి అని నాగులతో ఒక ఏకాభిప్రాయానికి వచ్చి వాళ్ళ ద్వారా వాళ్ళ పూజా విధానాన్ని తెలుసుకుని వాళ్ళకి ఇష్టమైనటువంటి పదార్థాలను తెలుసుకొని వారికి కృతజ్ఞత పూర్వకంగా ఎలుకల బాధను తప్పించేటువంటి నాగరాజులు రైతులు వాళ్ళ కృతజ్ఞతను తెలియజేసుకునేటువంటి పండుగగా ఇది తెలియజేయటం జరిగింది. అందరికీ నమస్కారం. నాగుల చవితి శుభాకాంక్షలు.